ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరొకసారి మరి ఇది మీ అద్భుత సమయం అనే లైవ్ ప్రోగ్రాం ద్వారా మరొక మంచి వర్తమానం దేవుని ప్రేరేపణ నుంచి చెప్పాలని ఆశపడుతున్నాను. మరి ఈరోజు టాపిక్ థంబ్నెయిల్లో టైటిల్ రాయబడి ఉంది, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 4 రకాల హృదయాలు ఏంటి. ఒక విశ్వాసి దేవుని నమ్ముకున్న తర్వాత లేదా దేవుని వాక్యం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ నేను దేవుల్లో బలపడాలి, నేను ఆశీర్వదించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నేను అభిషేకం పొందాలి, నేను దేవుని కొరకు వాడబడాలి, నేను అందరికన్నా గొప్ప స్థానంలో ఉండాలి అని ప్రతి ఒక్క వ్యక్తి ఆశపడతారు. అలాగే ఆ ఆశకు తగ్గట్టుగా మనం తగిన ఫలాన్ని, విశ్వాస ఫలాన్ని, ప్రార్థనా జీవితాన్ని, దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉంటే మనం దేవుని కార్యాలు, దేవుని ఫలాలు మన జీవితంలో పొందగలం. యేసు ప్రభువారు అన్నారు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, నాలో మీరు నిలిచి ఉండండి, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు అన్నాడు. ఈరోజు చాలామంది విశ్వాసులు ఫలించలేకపోతున్నారు. ఆధ్యాత్మికంగా, ఫైనాన్షియల్గా, అలాగే విశ్వాసంలో, భక్తి జీవితంలో మేము ఫలించలేకపోతున్నాము. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వెంటనే తమ హృదయంలో ఉన్న ఆ స్థితి ఏదైతే ఉందో అది బయటపడి దేవునికి దూరం అయిపోతున్నారు. అయితే ఈరోజు 4 రకాల హృదయ స్థితుల గురించి మనం మాట్లాడదాము. మరి మొదటిగా యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. అది మీ అందరికీ తెలుసు, విత్తువ అనే ఉపమానం. ఆయన ఆ విషయాలు చెప్తూ ఆ ఉపమానంలో ఆయన వాక్యాన్ని విత్తనంతో పోలుస్తారు, హృదయాన్ని నేలతో పోలుస్తారు, హృదయాన్ని భూమితో. ఆయన చెప్పిన ఉపమానంలో చూసిన ఆ 4 నేలలు ఎలా ఉన్నాయంటే, మొదటిది మార్గ మధ్యంలో ఉండే నేల, అంటే దారి పొడుగున రోడ్డు పక్కన ఉండే నేల. రెండోదిగా రాతి నేల. మూడోదిగా ముళ్ళ పొదల్లో ఉన్న నేల. నాలుగోదిగా మంచి నేల. ఇలా 4 రకాల స్వభావాలని, 4 రకాల హృదయాలని ఆయన బయలుపరుస్తున్నారు. అయితే ఈ వాక్యం నేను మొదలు పెడుతుండగా ఈ 4 రకాల హృదయాల గురించి నేను చెప్పినప్పుడు మీరు ఏ కేటగిరీలో ఉన్నారో మీరు తెలుసుకోండి. మొదటి హృదయమా, రెండోదా, మూడోదా, నాలుగోదా? ఈ 4 రకాల కేటగిరీలు, 4 రకాల హృదయాల గురించి వివరించినప్పుడు మీరు దేంట్లో ఉన్నారో తెలుసుకొని నెక్స్ట్ మెట్టుకు వెళ్ళాలని ప్రార్థన చేయండి. ఈ 4 రకాల హృదయాల్లో ఉండడం తప్పు కాదు. ఒకవేళ ఈ 4 రకాల హృదయాలలో మీరు లేనట్లయితే మీరు విశ్వాసులు కాదు, మీరు ఈ వాక్యం కూడా వినరు. మీరు యేసు ప్రభువుని తెలుసుకొని కొంచెమో లేదా ఎక్కువో మందిరానికి వెళ్ళో ఒక్కసారైనా ప్రభువు గురించి రక్షణ సువార్త విన్నవారే ఈ 4 కేటగిరీలో ఉంటారు. దేవుని నమ్మని వారు, అవిశ్వాసులు ఈ కేటగిరీలోకి రారు, ఈ 4 రకాల హృదయాల్లోకి రారు. కాబట్టి ఈ మాటలు శ్రద్ధగా వినండి, ఇది మీరు జీవితానికి అప్లై చేసుకోండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడతారు. హల్లెలూయా. లూకా సువార్త 8వ అధ్యాయంలో 15వ వచనంలో చూద్దాం. త్రోవ పక్కన ఉండువారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములలో నుండి వాక్యము ఎత్తుకొని పోవును. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం. ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. చూడండి, ఇక్కడ మొదటి హృదయం మార్గ మధ్యలో త్రోవ పక్కన వేయబడిన విత్తనం. త్రోవ పక్కన కలిగిన హృదయం అంటే రోడ్ పక్కన ఉండే హృదయం ఎలా ఉంటుందంటే, వీళ్ళు వాక్యాన్ని వింటారు, కానీ విన్న వాక్యం సాతాను వచ్చి తీసుకెళ్ళిపోతాడు. ఒక పిచ్చుకు వలె, పక్షి వలె వచ్చి ఆ విత్తిన వాక్యాన్ని, ఆ విత్తనాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు నాకు చెప్తారు, విశ్వాసాల్లో కొత్తగా ఉన్నవారు, నాకు వాక్యం అర్థం కావట్లేదండి, నేను చర్చికి వెళ్తానండి కానీ వాక్యం అర్థం కావట్లేదండి, వాక్యాన్ని గ్రహించలేకపోతున్నానండి, వాక్యాన్ని మర్చిపోతున్నానండి, ఆ తర్వాత వాక్యం చదివినప్పుడే నిద్ర వస్తుంది పాస్టర్ గారు, చర్చికి వెళ్తే వాక్యం వినడానికి కూర్చుంటే ఎక్కడ లేని నిద్ర వస్తుందండి, భయంకరమైన నిద్ర, మంచి నిద్ర వస్తుంది, ఇంట్లో కూడా నాకు అంత మంచి నిద్ర రాదు, ఆ నిద్ర వచ్చినప్పుడు పడుకుంటాను. కొంతమంది నిద్ర రావట్లేదే అని
అని చెప్పి చాలా బాధపడతారు. ఇలాగా వాక్యం విననీయకుండా, వాక్యాన్ని గ్రహించకుండా, విన్నా విననట్టు, చూసినా చూడనట్టు, అర్థమైనట్టుండి అర్థం కానట్టు, ఇలాగా ఉండే స్వభావాన్ని, హృదయాన్ని ఏమంటారంటే త్రోవ పక్కన పడేసిన హృదయం. సో ఇలా ఉండే పరిస్థితి ఏంటంటే చాలామంది వాక్యాన్ని మర్చిపోతారు, వాక్యాన్ని అర్థం చేసుకోలేరు. చాలామంది దేవుని మాటల్ని తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తారు. ఈరోజు చాలామంది సేవ చేయాలి అనేవారు పిలుపు దేవుడు పిలవకపోయినా నాకు పిలుపు ఉంది, దేవుడు చెప్పకపోయినా నాకు చెప్పాడు అని చాలామంది భ్రమపడుతూ చదివిన వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని, పిలుపు లేకపోయినా నేను సేవ చేసేస్తా, నేను సంఘం పెట్టేస్తా, నేను వాక్యం చెప్పేస్తా, నేను అక్కడెక్కడ సువార్త కూడికలకు వెళ్ళిపోతా, నేను సాక్ష్యాలు చెప్పేస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అని పిలుపు లేని వాళ్ళు చాలామంది ఈరోజు సేవ చేస్తారండి. వీళ్ళు ఎలాంటి వారంటే వాక్యాన్ని అర్థం చేసుకోకుండా, దేవుని మాటల్ని గ్రహించకుండా, తప్పుగా అర్థం చేసుకుంటూ దేవుని పరిచర్ని, పరిశుద్ధాత్మ దేవుడిని తప్పుగా గ్రహించి, తప్పుగా అర్థం చేసుకొని దేవుని పనిలో ఆటంకంగా ఉన్నారు. ఈ త్రోవ పక్కన ఉండగలిగిన వారు ఏంటంటే మాట వినరు, దేవుని మాటను గ్రహించరు. సాతాను వచ్చి వాళ్ళని మోసపరుస్తూ ఉంటాడు. సాతాను వాళ్ళని సెన్స్ చేయనివాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో ఏం మాట్లాడుతున్నాడు అనే మాట సెన్స్ చేయకుండా, అర్థం కాకుండా, సెన్స్ చేయకుండా, అర్థం కాకుండా చాలామంది ఈ రోజుల్లో తప్పుడు ప్రచారాలు, తప్పుడు సేవ, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు పద్ధతులు, దేవుడు నాకు చెప్పాడు, నాకు ఎవరు చెప్పక్కర్లా, నాకు దేవుడు డైరెక్ట్గా మాట్లాడతారు, నాకు ఏ పాస్టరు, ఏ విశ్వాసి, ఏ సంఘము, ఏ కాపరి అక్కర్లా, నాకు దేవుడు మాట్లాడతాడు కాబట్టి డైరెక్ట్ దేవుడే నాకు దర్శనాలు ఇస్తాడు, ప్రవచనాలు ఇస్తారని తప్పుడు ప్రవచనాలు చెప్తారు కొంతమంది. తప్పుడు వాగ్దానాలు, తప్పుడు వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, అంటే వాక్యం చెప్పే విధానం తప్పుగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే అన్యుల సాంప్రదాయాన్ని దేవుని వాక్యంలోకి తీసుకురావడం, లేదా లోక సంబంధమైన మాటలు వాక్యంలో తీసుకురావడం, ఇలా వాక్యాన్ని తప్పైన రీతిలో, సత్యవాక్యాన్ని సరిగా విభజించకుండా రాంగ్ ఇంటర్ప్రిటేషన్, తప్పుడు ఉపమానాలు, తప్పుడు కథలు, తప్పుడు వివరణలు ఇస్తూ దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తారు అంత దినాల్లో. ఇలాంటి వారు త్రోవ పక్క పడిన హృదయం కలిగిన వారు. సాతాను వచ్చి వాళ్ళలో వాక్యాన్ని దొంగిలించి లోక విషయాలు పెడతాడు. అవే వాళ్ళు సంఘానికి, జనాలకి చెప్తూ మంచి పేరు తెచ్చుకొని చలామణి అయిపోతారు, కానీ వాళ్ళలో దేవుని మాట ఫలించదు. అపవాది వాళ్ళని మోసపరుస్తూ ఉంటాడు. అది వాళ్ళకు కూడా తెలియదు. చాలామంది సంఘాలు, సేవకులు, విశ్వాసులు సాతానుడు వాళ్ళని మోసం చేస్తున్నాడని కూడా తెలియకుండా, వాక్యం లేకుండానే ఏదో కాలక్షేపం మందిరంలో వాక్యం చెప్తున్నాం అనుకుంటూ 4 కామెడీ జోకులు వేసుకొని నవ్వుకొని సరదాగా పాడుకొని వెళ్ళిపోతారు. కానీ అక్కడ వాళ్ళకి అర్థం కావట్లా, వాళ్ళు సారాన్ని, సత్యంలో ఉన్న వాక్యంలో ఉన్న సారాన్ని వాళ్ళు పట్టుకోవట్లా. ఆవు, గేదె మీరు చూస్తే పచ్చని గడ్డి తిన్నప్పుడు అది ఆ సారాన్ని లాక్కొని మంచి పాలు ఇస్తుంది, తెల్లని పాలు, కమ్మటి పాలు. ఆ పాలు మనకి బలం ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. అలాగే దేవుని వాక్యం పాల వంటిది. ఆ పాలు పొందుకోవాలి, తాగాలి. మనం బలం పొందాలంటే దానిలో ఆ గడ్డిలో ఉన్న సారాన్ని ఆవు, గేదె ఎలా తీసుకొని పాలిస్తుందో అలాగే మనం దేవుని వాక్యంలో ఉన్న ఆ ఉద్దేశాన్ని, ఆ పిలుపుని, ఆ దర్శనాన్ని, ఆ వాక్యంలో ఉన్న శక్తిని పట్టుకున్నప్పుడు దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. వాక్యం వింటుండగానే అనేకులు పరిశుద్ధాత్మతో అన్య భాషలు మాట్లాడిరి అని అపోస్తుల కార్యాలు ఉంది. పేతురు లేచి వాక్యం చెప్పగా 3,000 మంది బాప్తిజం పొందిరి. హల్లెలూయా. మరి వాక్యంలో ఉన్న శక్తి గ్రహించలేరు. చాలామంది ఈ మాట అంటారు, నేను మర్చిపోతానండి, నాకు అర్థం కాదండి, నా హృదయంలో వాక్యం వెళ్ళట్లేదండి, చాలా ఇంతకుముందు కొత్తలో బాగా ఆసక్తిగా ఉండేదండి, ఇప్పుడు ఏదో చదువుతున్నాను కానీ చప్పగా ఉందండి. తెలుసా, చప్పటికూడు ఉప్పు కారం లేకుండా చప్పగా ఉంటుంది కదా. కొంతమంది బీపీ పేషెంట్లు వచ్చినప్పుడు, బీపీ వస్తే, షుగర్ వస్తే తీపి తినరు, పాపం ఉప్పు తినలేరు. బీరకాయ ఉడకబెట్టుకొని కారం లేక, ఉప్పు లేక చప్పగా తింటారు పాపం. మరి ఏం చేయాలి, డాక్టర్ అదే తినమన్నాడు, అది తింటేనే ఆరోగ్యం. సో అలాగ కొన్నిసార్లు వాక్యం చప్పగా, ఏదో చదివిన హృదయం నిండకుండా, అర్థం కాక, గలిబిలిగా, కలవరంగా ఉంటుంది. అలా అనిపించిందా? అయితే మీరు ఈ త్రోవ పడ్డ హృదయం, విత్తనం పడ్డ హృదయంలో ఉన్నవారు,
ఏం తప్పు లేదు. ఈ మొదటి హృదయంలో మొదటి మెట్టులో ఉన్నవారు రెండో మెట్టుకు వెళ్ళొచ్చు, మూడో మెట్టుకు వెళ్ళొచ్చు, నాలుగో మెట్టుకు వెళ్ళొచ్చు. ఏం పర్లేదు. మీరు నిరాశ చెందొద్దు. దేవుడు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. మీరు గనక దేవా నీ వాక్యంలో ఉన్న సారం నేను పట్టుకోవాలి, నేను ఓర్పుతో నీ వాక్యాన్ని అర్థం చేసుకుంటానని ప్రార్థన చేయండి. వాక్యం అర్థం కాకపోతే సులువైన పద్ధతి ఏంటంటే ఉపవాసం ఉండి బైబిల్ చదవండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బైబిల్ చదవండి. ఖచ్చితంగా మీకు వాక్యం అర్థం అవుద్ది. పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వాక్యం చదవడానికి, వాక్యం అర్థం అవ్వాలి ప్రభువా అనడానికే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వాక్యం అర్థమయ్యేలా చేస్తాడు. ఇది మొదటి హృదయం. అయితే ఇక్కడ చాలామంది అర్థం కాదు, సెన్స్ చేయలేరు, జరగబోయే సంగతులు అర్థం కావు, ఏం జరుగుతుందో అర్థం కాదు, వాక్యాన్ని మర్చిపోతారు, కొన్నిసార్లు హృదయాన్ని కఠినపరుచుకుంటారు. కొన్ని తప్పులు మీరు వాక్యం చదివినప్పుడు దేవుడు అంటాడు, వ్యభిచారం చేయొద్దు, తప్పైన సంబంధాలు పెట్టుకోవద్దు, లంచం తీసుకోవద్దు, లంచం ఇవ్వద్దు, లేకపోతే అబద్ధాలు ఆడద్దు, వేరే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడద్దు అన్నప్పుడు కొన్ని విషయాల్లో ఏం కాదులే, ప్రతిదీ సీరియస్గా తీసుకుంటే ఎలా బతుకుతాం, కొన్ని చోట్ల అబద్ధాలు ఆడితేనే వ్యాపారం జరుగుద్దండి, ఏం చేయమంటారు, బతకాలి కదా అని కొన్ని చోట్ల హృదయాన్ని కఠినపరుచుకుంటారు. అలాంటి త్రోవకి చెందిన వాళ్ళ అయితే మీరు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ స్థితిలోంచి బయటికి రండి. మారు మనసు కలిగి దేవా నీ మాట నువ్వు ఎలా చెప్తే అలా వింటానని సమర్పించుకోండి. మరి రెండో హృదయం ఎలా ఉంటుందంటే ఇదే లూకాసు వార్త 8వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. రాతి నెల ఉండువారు ఎవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20-21 వచనాలు. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. చూడండి, ఈ రాతి నేల స్వభావం ఎలా ఉంటుందంటే, మీకు హృదయం కనుక రాతి నేల వంటిదైతే వీళ్ళు వాక్యం వింటారంట, సంతోషంగా ఒప్పుకుంటారంట, అవును యేసుప్రభువే రక్షకుడు, నేను నమ్ముచున్నాను, ఆయన గొప్ప దేవుడు అని గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తారు. కానీ వేరు ఉండదు. వేరు అంటే ఒక రైతు అండి విత్తనాలు వేస్తాడు. విత్తనాలు వేసే ముందు ట్రాక్టర్ తీసుకొని బాగా ఏం చేస్తాడంటే దున్నుతాడు భూమిని. భూమి దున్నినప్పుడు చెత్త, కాగితాలు, పేపర్లు, కవర్లు లేదా రాళ్ళు, లేకపోతే ఎక్కడైనా భూమి నిస్సారంగా ఉంటే అంతా సదును చేస్తే ట్రాక్టర్తో దున్నినప్పుడు ఆ నిస్సారం కలిగిన భూమి అంతా దాన్ని తవ్వినప్పుడు సరైపోద్ది. భూమి అయ్యాక మళ్ళీ నీళ్లు చల్లి విత్తనాలు వేస్తాడు, ఎరువు వేస్తాడు కదా. అలాగే ఈ రాతి నేల ఎలా ఉంటుందంటే పైకి మెత్తగా ఉంటుంది కానీ లోపల రాళ్ళు ఉంటాయి. కాబట్టి వాక్యం అనేది, ఆ విత్తనం అనేది లోపలికి చొచ్చుకుపోద్ది. కానీ ఆ వేరు లేకపోవడంతో, అంటే లోతుకి వెళ్ళినప్పుడు రాళ్ళు ఉండడం వల్ల, గట్టి నేల వేయడం బట్టి ఏమవుద్దంటే విత్తనాలు మొలకవు కదా, చెట్టు ఫలించదు. అలాగే చాలామంది మందిరానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ప్రార్థన చేస్తారు, వాక్యాన్ని వింటారు, చర్చికి వెళ్తారు, బాప్తిజం తీసుకుంటారు, ప్రభు బల్లలో పాల్గొంటారు, అన్నీ బాగుంటాయి. కానీ హృదయాన్ని కఠినపరుచుకుంటారు, చాలా హార్డ్గా ఉంటారు. నేను కొంతమంది క్రైస్తవులను చూశాను, కొద్ది సంవత్సరాలు 10, 20, 30, 40 సంవత్సరాలు వాళ్ళు చాలా కఠినపడిపోయి ఉంటారు, ముండిగా ఉంటారు. రాయి వలె రాటు తేలిన వాళ్ళు అంటారు చూసారా, రఫ్గా ఉంటారు. నువ్వు ఎంతైనా చెప్పు, ఇలాంటి ప్రసంగాలు ఎన్ని విన్నావు లేవయ్యా, నువ్వు కొత్తగా వచ్చావు, మేము ఎన్నో విన్నాం అంటారు. అది హృదయాన్ని కఠినపరుచుకుంటారు. ఇశ్రాయేలీయులు అండి సీనాయి ప్రాంతంలో సీను అరణ్యాలు వెళ్ళినప్పుడు 10 తెగుళ్ళు చూశారు. వాళ్ళకు ఒక్కడు కూడా రాలా, ఐగుప్తుకు వచ్చింది. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు, దేవుడు ముందుకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం చూడాలి, అరణ్యం నిజమే చాలా కష్టం, కానీ దేవుడు పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని పెట్టాడు కదా. మరి అంత పెట్టిన దేవుడు నీకు నీళ్ళు ఇవ్వలేడా, నీకు మాంసం కావాలంటే ఇవ్వలేడా, నీకు ఆహారం పెట్టలేడా? నువ్వు ఎవరిని అడగాలి, దేవుణ్ణి అడగాలి. కానీ నువ్వు ఏం చేసావంటే మోషేని చూసి సనిగారు. మోషే నీ వల్లే వచ్చాము, ఐగుప్తులోనే ఉంటే బాగుండేదే, అక్కడే మంచిగా నాన్ వెజ్ దొరికేది, అక్కడే కూరగాయలు దొరికాయి, ఈ అడవిలో, ఈ జంగల్, ఈ అరణ్యంలో ఏం చేయమంటావు అని చెప్పి మోషే మీద సనిగారు.
మీరు ఇప్పుడు కూడా ఆ సీనాయి ప్రాంతం చూస్తే సౌదీ అరేబియా, ఆ యెరూషలేంకి దిగువన సౌదీ అరేబియా ఆ ప్రాంతాల్లో ఉంటుంది. మొత్తం అడవి అండి. మీరు యూట్యూబ్లో చూడండి, మొత్తం అడవి, ఎడారి, ఒక్క నీళ్లు దొరకవు, చెట్లు ఉండవు, ఏం ఉండదు. ఆ ప్రాంతంలో నడవడం నిజంగా చాలా కష్టం. 6 లక్షల పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరు కలిస్తే దగ్గర దగ్గర 20 లక్షల మందిని మోషే నడిపించాడంటే చాలా కష్టం. ఈ రోజుల్లాగా ఒక సూపర్ మార్కెట్, ఒక హైవే షాపు ఏమీ లేదు. అరణ్యం, నడుచుకుంటూ పోవడమే ఎడారిలో. మరి అలాంటి ప్రాంతాల్లో నీళ్లు లేవని, లేకపోతే మాంసం లేదని, ఆహారం లేదని సనిగినప్పుడు మోషే మీద ఒకసారి రాళ్లతో కొట్టాలని, రాళ్లతో కొట్టి చంపేయాలంత కోపం వస్తుంది. ఇప్పుడు మోషే అంటాడు, దేవుడితో ప్రార్థన చేస్తాడు, దేవా వీళ్ళని చంపేలా ఉన్నారు, సహాయం చేయి అన్నప్పుడు దేవుడు మొరపెడితే దేవుడు అంటాడు, ఈ రాతిని నీ కర్రతో కొట్టు, నేను నీళ్ళు ఇస్తా అంటాడు. అది హోరేబు కొండ మీద. అయితే ఎప్పుడైతే మోషే దేవునికి మొరపెడతాడో దేవుడు మార్గాన్ని తెరుస్తాడు. ఆహారం లేదంటే మన్నా ఇస్తాడు, మాంసం లేదంటే దేవుడు పూరేబుల్ని పంపిస్తాడు. ఇలాగ రకరకాలుగా దేవుడు సహాయం చేస్తూ తీసుకొస్తూ ఉంటాడు. మీరు గమనించి చూస్తే ఇజ్రాయెల్ జనాంగం అంతా సనుగుతూ ఉంటే మోషే, అహరోను, తర్వాత యెహోషువ వీళ్ళు మాత్రం మౌనంగా ఉంటారు. వీళ్ళు మాత్రం ఎక్కడ సనిగినట్టు కానీ, ఏడ్చినట్టు కానీ, అనుమానించినట్టు కానీ ఎక్కడ కనిపించదు, మౌనంగా ఉంటాడు. మరి వీళ్ళలో వాళ్ళలో వ్యత్యాసం ఏంటంటే ఇజ్రాయేలీలు రాతి నేల హృదయం కలిగిన వారు, రాతి వంటి హృదయం కలిగిన వారు, త్వరగా కరగరు. దేవుడు ఒక దెబ్బేస్తే, దేవుడు శిక్షిస్తే, దేవుడు వాళ్ళని పనిష్ చేస్తేనే వింటారు. ఈ రెండో నేల స్వభావం కలిగిన వారు ఎలా ఉంటారంటే దేవుడు ఒక దెబ్బ కొడితేనే మాట వింటారు. కొంతమంది మందిరానికి రండి, ప్రార్థన చేయండి, దేవుడు లోబంటే వినరు. ఒక దెబ్బ పడి యాక్సిడెంట్ అయ్యో, లేకపోతే ఏదైనా అనారోగ్యం వచ్చో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి లక్షల బిల్లు కడతారు చూసారా, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు దేవుడితో చేసుకున్న నిబంధనలు గుర్తొస్తాయి. అప్పుడు నేను దేవుడితో ఈ నిబంధన చేశాను, నేను ఇది చేస్తానని, మందిరానికి వెళ్తానని, నేను ఈ పని చేస్తానని అని గుర్తొస్తాయి. గుర్తొచ్చాక అప్పుడు నన్ను బాగు చేయి ప్రభువా, నాకు ఒక సహాయం, నాకు ఒక్కసారి స్వస్థపరచు, నీ మాట వింటా అంటారు. యోనా కూడా అంతే. యోనాని దేవుడు ఏం చెప్పాడు, నినివేకి వెళ్ళు, ఆ దేశం మీద నా ఉగ్రత వస్తుంది, వాళ్ళకి వెళ్ళి ప్రకటించు అన్నప్పుడు, హెచ్చరించు అన్నప్పుడు, నేను వెళ్ళను, నాకు ఇష్టంలా, నేను వెళ్తే చెప్తే వాళ్ళు వింటారా, ఏం వినరు. విననందుకు నేను ఎందుకు వెళ్ళాలి, నువ్వు చెప్తావు నన్ను వెళ్ళమని చెప్పమని, వాళ్ళేమో వినరు, ఏం లాభం అని చెప్పి తర్షీషికి వెళ్ళిపోయి ఓడెక్కేసి తర్షీషి వెళ్ళి ఓడెక్కేస్తాడు. కానీ దేవుడు ఊరుకోడు. నీకు తెలుసు, సముద్రంలో ఒక పెద్ద తుఫాన్ తీసుకొచ్చి ఆ పడుకున్న వ్యక్తిని అన్యుడు వచ్చి లేపుతాడు. పోయి నిద్రపోతా, ఎంతసేపు పడుకుంటావు, లే ప్రార్థన చేయి నీ దేవుడి కంటే, ఇది నా వల్లే వచ్చింది, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి, మీరు బతుకుతారు, లేకపోతే నా వల్లే మీరు చనిపోతారంటారు. చూడండి దేవుని పిలుపు ఎంత పవర్ఫుల్లో చూడండి. ఆయన చిత్తం నెరవేరాలని దేవుడు ఆ ఓడలో ఉన్న జనుల్ని కూడా దేవుడు బెదిరించాడు. చివరికి యోనాని అర్థం చేసుకుంటాడు, నా వల్లే ఇది వచ్చింది, ఇంకా నేను తప్పించుకోలేను, నన్ను వేసేయండి సముద్రంలో అంటాడు. ఆ ప్రేరేపణ ఇచ్చింది కూడా దేవుడే. సముద్రంలో వేసాక ఆ చేప కడుపులో 3 రోజులు ఉంటాడు. అప్పుడు అర్థమవుద్ది, అయ్యా తప్పు చేశానయ్యా, నేను ఇంకా ఉండలేకపోతున్నానయ్యా అని మొరపెడతాడు, ప్రార్థన ఉంటుంది. ఆ తర్వాత దేవుడు ఇంకా బయటికి తీసుకొచ్చాగానే అప్పుడు నినివేకి వెళ్ళి ప్రకటిస్తాడు. హల్లెలూయా. ఈ రాతి నేల కలిగిన హృదయం కలిగిన వారు కూడా చాలామంది హృదయాన్ని కఠినపరుచుకుంటారు. వాక్యం వింటారు, రక్షించబడతారు, కొద్ది రోజులు దేవుడితో బాగా ఉంటారు, కానీ కొన్ని పాపాలు, కొన్ని తప్పులు, కొంతమంది గర్వాన్ని విడిచిపెట్టరు, కొంతమంది ధనాన్ని విడిచిపెట్టరు. ధనాపేక్ష, గర్వము, అందం పిచ్చి, డబ్బు పిచ్చి, చదువు పిచ్చి, అధికారం పిచ్చి, ఇలా రకరకాల పిచ్చులు పెట్టుకొని హృదయంలో కఠినపరుచుకొని ఇలాగా చాలామందిని పైకి భక్తి గల వారై లోపల శక్తి లేని వారి వలె ఉంటారు. ఇలాంటి హృదయం కలిగి ఉంటే దేవుడితో ప్రార్థన చేయండి, దేవా నాకు మాంసం కలిగిన హృదయం దయచేయి, విరిగి నలిగిన హృదయం దేవుడికి ఇష్టమైన బలి, విరిగి నలిగిన హృదయం నాకు దయచేయి అని ప్రార్థన చేయండి. ఇజ్రాయేలీలు హృదయాన్ని కఠినపరుచుకున్నట్టు మస్సా మెరీబాలో మోషేతో వాళ్ళు వాగ్వాదం చేశారట, గొడవ పడ్డారంట. అలా చేయొద్దు. దేవుడికి ప్రార్థన చేయండి, దేవా నాకు మంచి హృదయాన్ని దయచేయి, నేను ఎన్నైతే తీర్మానాలు నేను నీ సేవ కొరకు చేశానో, ఎన్నైతే వాగ్దానాలు ఇచ్చానో అవి నేను నెరవేరుస్తాను, నీ మాట వింటాను, నేను తెలుసో తెలియకో నేను చెప్పాను,
కాబట్టి నువ్వు నేను ఏదైతే నీతో చెప్పానో అది నిబంధన నెరవేరుస్తాను అని ప్రార్థన చేయండి. చాలామంది నేను సేవకు వస్తాను, నేను అది చేస్తా, ఇది చేస్తా అంటారు. నిబంధన చేస్తే, మాట ఇస్తే చెయ్యాలి. మీరు అనొచ్చు, నేను దేవుడు చెప్పలా, పాస్టర్ గారికే చెప్పా అంటారు. పాస్టర్కి చెప్పినా దేవుడు చెప్పినా ఒకటే. మీరు పాస్టర్కి చెప్పారనుకోండి నోరు జారి, నేను ఇచ్చేస్తా అది చేస్తా అని, ఆటోమేటిక్గా దేవుడు వింటాడు. తెలుసా, కీర్తన గ్రంథంలో రాయబడుతుంది, దేవుడు అంట మనిషి ఏం చేస్తున్నాడా, ఒక వ్యక్తి మనుషుడు ఏం చేస్తున్నాడంట పరలోకం నుంచి చూస్తూ ఉంటాడంట. ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నీ చూస్తాడు. నువ్వు లేచుట, నువ్వు పడుకునుట, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ మాటలు మాట్లాడుతున్నావు దేవుని సేవకులతో, దేవునితో, దేవుని విషయాలు అన్నీ దేవుడు చూస్తాడంట పైనుంచి. మనం ఒక్కసారి మాట ఇచ్చి మనం గనక నెరవేర్చకపోతే దేవుడికి లెక్క చెప్పాల్సి వస్తుంది, నిజంగా చెప్పాల్సి వస్తుంది. చాలామంది సీరియస్ తీసుకోరు. సీరియస్ ఉండండి. మీరు దేవునికి మాటిస్తే, దేవుని సేవకి, నేను ఈ మధ్యలో ఒక స్టోరీ విన్నానండి, జరిగింది కథ. ఒక సిస్టర్ ఫోన్ చేసింది. ఆ సిస్టర్ అంది, మా అక్క ఒక స్థలం మందిరానికి ఇచ్చిందండి. ఆ స్థలం ఇచ్చేసింది, మీరు మందిరం పట్టుకోండి, సేవ చేసుకోండి అని. ఇచ్చేశాక పాపం ఆ పాస్టర్ అమ్మ, వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఒక పిల్లోడు చంటి పిల్లోడు. అయితే వాళ్ళు ముగ్గురు కలిసి ఆ స్థలంలో పాపం కష్టపడి స్లోగా మందిరం నడిపించు, కొంచెం డబ్బులు దాచుకొని చిన్నగా ఒక రూమ్ కట్టుకొని సంఘం మందిరం ఏర్పరచుకున్నారు. షెడ్ వేసి, స్లాబ్ వేసో చిన్నగా. అయితే అక్కడ మందిరంలో కొంతమంది పోగొయ్యి ప్రతి ఆదివారం ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. అయితే ఇలా గడిచి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇలా కొద్ది సంవత్సరాలు అయిపోయినాక ఆ సిస్టర్ వాళ్ళ ఎవరైతే స్థలం ఇచ్చింది చూసారా, ఆ ఆంటీ వాళ్ళ బంధువు వచ్చి అన్నారంట, నీకు ఏమైనా పిచ్చా, ఈ స్థలం, ఈ రూమ్ మందిరానికి ఇచ్చే ఈ స్థలం ఇప్పుడు రేటు బాగా పలుకుతుంది, ఇది అమ్ముకుంటే నీకు చాలా డబ్బులు వస్తాయి, పిచ్చిదానిలో ఉన్నావు, మందిరం సేవ అంటే ఏమొస్తుంది, వాళ్ళు ఎలాగో ఏం ఇవ్వాలా, నువ్వేం వాళ్ళకి రాసివ్వద్దు, వాళ్ళకి కనుక ఆ స్థలం ఇస్తే నేను ఇంట్లో పంపించేస్తాము అని చెప్పి ఏదో గొడవ జరిగింది. అయితే ఇంకా ఆవిడ ఎవరైతే దేవుడికి స్థలం ఇచ్చాను మీరు ఇంకా చేసుకోండి అని మాట ఇచ్చిందో, ఆవిడ మాట వెనక్కి తీసుకున్నది, నేను ఈ స్థలం మీకు ఇవ్వను, కాబట్టి మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి సేవ చేసుకోండి వేరే చోట, ఇది నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను అని చెప్పింది. చెప్పిన వెంటనే ఆ పాస్టర్ గారు వాళ్ళ వైఫ్ చాలా ఏడ్చారు. అయ్యో, మేము రూపాయి దాచుకొని మందిరంలో కానుకలు పోగేసి కష్టపడి మందిరం గోడలు కట్టి రూమ్ కట్టాము, ఇక్కడ మందిరం పరిచర్య ఇప్పుడిప్పుడే ఈ పల్లెటూరులో బాగా జరుగుతుందంటే మీరేంటి ఇలా చేస్తున్నారంటే, లేదు మీరు వెళ్ళిపోవాల్సిందే అంటే, వాళ్ళు గత్యంతరం లేకుండా ఆ స్థలము రాయించుకోలేక, అక్కడ మందిరం పెట్టలేక, ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇలా చాలామంది అండి మందిరాన్ని, పరిచర్ని పాడు చేస్తున్నారు. ఎవరో కాదు, లోపల ఉన్న వాళ్ళే, విశ్వాసులు అనపడే వాళ్ళే. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారు, ఆ పాస్టర్ గారు ఫ్యామిలీ ఆ ఊరు నుంచి, ఆ సంఘంలో ఉన్న విశ్వాసులందరూ చెదిరిపోయారండి. 15 మందో 20 మందో మొత్తం చెదిరిపోయారు. కాపరి లాయని గొర్రెలు వల్లి చెదిరిపోయారు అక్కడిక్కడ. ఈరోజు చాలామంది మాట ఇచ్చి, మీ పరిచర్యకి నేను ఇది చేస్తాను, నేను ఇది చేస్తాను, అది చేస్తాను అని మాటిస్తారు. మాట ఇచ్చే ముందు 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే అది మన దేవుడి విషయాలు కనుక మనం ఏదైనా మాట ఇస్తే దేవుడు చూస్తాడండి. బహుశా ఆ పాస్టర్ అమ్మగారు పాపం వెళ్ళిపోయింది, 4-5 మాటలు చెప్పింది, గొడవ పడింది, బతిమాలింది, అన్నీ చేసింది, కానీ ఆవిడ చివరికి ఇంకా ఆవిడ గెలవలేక వాళ్ళతో వెళ్ళిపోయింది. కానీ నష్టపోయేది ఎవరో తెలుసా, ఎవరైతే మాట ఇచ్చి ఈ స్థలం మీకు ఇస్తాము, లేకపోతే ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్పి చివరికి మోసం చేసి ఏం చేయకుండా ఉత్త చేతులతో మౌనంగా ఆవిడ ఉండిపోయింది చూసారా, సంఘం పాడైపోవడానికి కారణంగా మారింది ఆ సహోదరి ఎవరైతే ఉందో, ఆవిడ దేవుడికి లెక్క చెప్పాలి. ఈరోజు చాలామంది అండి పాస్టర్లకి ఫోన్లు చేసి ఆశ చూపిస్తారు, నేను ఇది చేస్తానండి, మేము అది చేస్తామండి, నాతో బొచ్చేయడమని చెప్పారండి. ఎందుకు ఈ మాట చెప్తారు, నాతో బొచ్చేయడమని చెప్తారు, మీకు ఆ పని ఉందండి, అది మేము హెల్ప్ చేస్తామండి, మేము ప్రార్థన చేస్తామండి, మేము అది చేస్తాం, ఇచ్చేస్తాం, చివరికి ఏముండదు, ఎవ్వరు ఏం చేయరు. నాకు అర్థమవుద్ది. అప్పుడు దేవుడు అంటాడు, అవి మాటలే కానీ క్రియలో పెట్టరు, నువ్వు నమ్మద్దు, నేను నీకు ద్వారం తెరుస్తాను, నేను నీకు సహాయం చేస్తాను అంటాడు. కాబట్టి చాలామంది మీకు చాలా విషయాలు చెప్తారు, కానీ దేవుడు మాటే నమ్మండి. దేవుడు చేసేదే ఫైనల్. దేవుడు ప్రేరేపించి దేవుడు చేయిస్తేనే అది దేవుని కార్యం, లేకపోతే మిమ్మల్ని మోసపరచడానికి అపవాది ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు చాలామంది సేవకులు బాధపడతారు,
అయ్యో మాకు సాయం చేస్తే బాగున్ను, మాకు సపోర్ట్ చేస్తే బాగున్ను అనేది. అది తప్పేం కాదు, అది అందరికి ఉంటుంది. ఎవరికైనా సేవలో ముందుకు వెళ్ళాలి, పైకి రావాలి, దీవించబడాలని కోరుకుంటారు. కానీ ఎదుటి వ్యక్తి అవకాశాన్ని, ఆ సమస్యని కనుక మనం ఎన్కాష్ చేసుకొని వాళ్ళకి ఆశ చూపించి మనం వాళ్ళని దారిలో వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తే దేవుడికి లెక్క చెప్పాలి. దానికన్నా మనం నిబంధన చేసుకోకుండా ఉండడమే మేలు, మాట ఇవ్వకుండా ఉండడమే మేలు, ఆ సంగతి గురించి చెప్పకుండా ఉండడమే మేలు. నిబంధన చేస్తేవా దాన్ని పూర్తి చేయాలి. ఇది దేవుని మాట. ఇలా చేయకపోతే మన హృదయం కఠినమైపోయి రాయి అయిపోద్ది. ఇజ్రాయేలీలు కూడా అంతే, రాతి హృదయం కలిగి దేవుడికి దూరం అయిపోయారు. మోషే చెప్తాడు, మీరు పరిశుద్ధపరచుకోండి, దేవుని మాట వినండి, దేవుడికి లోబడండి, దేవుడికి మీరు అర్పణలు అర్పించండి, ప్రతి ఒక్కరూ సిద్ధపడండి అంటే మారినట్టే మారుతారు. కొద్ది రోజులు బాగుంటారు, మళ్ళా అది లేదు ఇది లేదని సరుగుతారు. సో ఇలాంటి హృదయం మనకి ఉండకూడదు. ఇలాంటి హృదయం ఉన్నప్పుడు, ఇలా పరీక్షలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వెంటనే విశ్వాసాలను తొలగి దేవునికి వ్యతిరేకమై ఆయాసం పెట్టుకొని దేవుడు ఏం చేశాడు, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నాకే ఎందుకు ఇలా చేశాడు అని మనం ప్రశ్నించే స్టేజ్కి వెళ్ళిపోతాం. కాబట్టి రాతి నేల హృదయం కలిగి ఉంటే, మీరు మందిరం వెళ్ళడం మానేసి ఉంటే, ప్రార్థన చేయడం మానేసి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ద్వారా చెప్తున్నాడు, సిస్టర్ బ్రదర్ దయచేసి దేవుడిని మీద ఆయాసం పెట్టుకోవడం మానేయండి, చేదు వదిలేయండి, దేవుడు మీకు కొత్త హృదయం ఇచ్చును గాక, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ మాటలు చెప్పమంటున్నాడు. మీరు ఈ కనుక రాతి నేల స్వభావం కలిగిన హృదయం కలిగిన వారైతే ప్రతి ఒక్కరిని క్షమించి దేవుడితో చేసిన నిబంధనని మరొకసారి జ్ఞాపకం చేసుకొని విశ్వాసంలో మరలా ముందుకు కొనసాగండి. హల్లెలూయా. మరి మూడో నేల చూద్దాం. లూకా 8:16 ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ధన భోగముల చేత అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కాని ఐహిక విచారమును, ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయను గనక వాడు నిష్ఫలుడవును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది, వాడు నిష్ఫలుడవును, మెచ్యూరిటీ ఉండదు. మూడో హృదయం ఎలా అంటే ముళ్ళ పొదల్లో ఉన్న హృదయం. చెట్టు ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, కాకపోతే కొద్ది రోజులు కండి వాక్యం వింటారు, బలపడతారు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు, దీవించబడతారు, అన్నీ బాగుంటాయి. కానీ కొద్ది రోజుల తర్వాత, కొద్ది సంవత్సరాల తర్వాత స్లోగా వీళ్ళ జీవితాల్లో ఏంటంటే ఐంగిక విచారాలు వస్తాయంట. ఐంగిక విచారాలు, ధనమోసము వచ్చి వినే వాక్యం ఫలించకుండా చేస్తుంది. నేను గమనించి చూసింది ఏంటంటే, కొంతమంది చర్చికి వస్తూ ఉంటారు, కొద్ది సంవత్సరాలు బాగుంటారు, కొద్ది సంవత్సరాల తర్వాత, కొద్ది నెలల తర్వాత, లేకపోతే రక్షణ పొందిన తర్వాత దేవుని మందిరానికి వచ్చాక ఇంట్లో కొన్ని పోరాటాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్యలో సమాధానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, కొన్ని గొడవలు జరిగినప్పుడు వెంటనే అంటారు కొంతమంది, నువ్వు చర్చి అంటావు, ప్రభు అంటావు, చూడు ఆ చర్చికి వెళ్ళడం బట్టి, దేవుని వాక్యం వినడం బట్టి మనకి ఈ కష్టాలన్నీ వస్తున్నాయి, నువ్వు బాప్తిజం తీసుకోవద్దంటే వినలా, బాప్తిజం తీసుకున్నావు అందుకే మనకి ఎన్ని కష్టాలు వస్తున్నాయి అని కొంతమంది మనకు చెప్తారు. అప్పుడు మనం అనుకుంటాం, అవును నిజమే కదా, అవును నేను ఎప్పుడైతే చర్చికి వెళ్తున్నానో, ఎప్పుడైతే బాప్తిజం పొందానో, ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నానో నాకు ఈ కష్టాలు వస్తున్నాయి, నాకు అప్పులు, డబ్బు మిగలట్లా, నాకు అనారోగ్యాలు వస్తున్నాయి, మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అని అపవాది మీలో నెగిటివిటీ, ముళ్ళ పొదలు తీసుకొస్తాడు. ఒక చేదైన వేరు, చేదైన మాట పెడతాడు. దానివల్ల మీరు మీ హృదయంలో ఆ విన్న వాక్యం సంఘంలో అది ఫలించకుండా నిష్ఫలులుగా మారిపోతారు. మెచ్యూరిటీ ఉండదు. చాలామంది ప్రార్థన మందిరానికి ఎందుకు వస్తున్నారు అంటే, వాళ్ళు అంటారు, మాకు అప్పులు ఉన్నాయండి, తీరిపోవాలని వస్తున్నాం, మాకు అనారోగ్యం ఉందండి, బాగైపోవాలని వస్తున్నాము, మా ఇంట్లో సమాధానం లేదండి, మా పెళ్ళి అవ్వట్లేదండి, మా అబ్బాయికి అమ్మాయి దొరకట్లేదండి, అందుకే చర్చికి వస్తే అమ్మాయి దొరుకుద్దేమో, లేదా పెళ్ళి అవుద్దేమో, లేదా అనారోగ్యం తగ్గిపోద్దేమో, లేకపోతే అప్పులు పోతాయేమో కదా, ఇల్లు కట్టుకోవాలని, ఇలా రకరకాల సమస్యలు చెప్తూ ఉంటారు. కానీ మందిరానికి ఎందుకు వెళ్ళాలి తెలుసా? దీనికోసం కాదు. మందిరానికి వెళ్ళాల్సింది దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి, నేను మారు మనసు కలిగి దేవుని కొరకు మంచి సాక్షి వల్ల జీవించాలి, దేవుడితో సంబంధాన్ని పెంచుకోవాలని వెళ్ళాలి. యేసుప్రభువు వారు అన్నారు, నా నీతిని, రాజ్యాన్ని వెతుకు, మిగతావన్నీ నిన్ను వెంబడిస్తాయి.
అంటే పాస్టర్ గారు చర్చికి వెళ్ళి ఇవన్నీ అడగకూడదా అంటే అడగద్దని అట్లా అడగండి, ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ మొదట ఆయన నీతిని రాజ్యంని వెతకాలి. మొదట ఆయన చిత్తాన్ని, మొదట పరిశుద్ధంగా జీవించాలి. ఆయన మాట వాక్యానుసారంగా నడుచుకుంటే మిగతావన్నీ మీ వెనకాల వస్తాయండి. డబ్బు వస్తుంది, స్వస్థత వస్తుంది, ఆశీర్వాదాలు వస్తాయి, సమాధానం వస్తాయి, మీ పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయి, మీకు ఇల్లులు ఇస్తాడు, ఆస్తిపాస్తులు అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి, మీ వెనకాల వస్తాయి. దాని వెనకాల పరిగెత్తకూడదు, అవి మీ వెనకాల వస్తాయి. ఇక్కడ మేము కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మేము తీసుకుంటే కొన్ని కూరగాయలు తీసుకుంటాం, టమాటాలు, ఉల్లిపాయలు, ఇలా కూరగాయలు, బెండకాయలు, ఇలా ఆకుకూరలు తీసుకున్నప్పుడు మేము ఏం చెప్పం. ఆ షాపు కూరగాయలు అమ్మేటోడే ఇన్ని పచ్చిమిర్చి తీసేసి ఇంత కొత్తిమీర తీసేస్తాడు కదా, అతనే వేస్తాడు. అలాగే మనం దేవుని నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు ఆ వస్తువులన్నీ, ఆ అవసరతలన్నీ, ఆ ఆశీర్వాదాలన్నీ మనం వెంబడిస్తాయన్నమాట. హల్లెలూయా. కానీ మొదట దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని మాట వినాలి. దేవుని మాట వినకపోతే మనం ఐంగిక విచారాల్లో పడిపోతాం. రేపు క్రెడిట్ కార్డు బిల్ ఎలా కట్టాలి, ఈ నెల ఇంటి రెంట్ ఎలా కట్టాలి, ఎంతసేపు ఇదే చింత ఉంటుంది. అన్య జనులకి ఈ చింత ఉంటుందండి. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం వేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా పిల్లలు ఫీజు కట్టాలి. క్రైస్తవులకు ఉండకూడదు. ఉంటుంది అంటే నీకు వాక్యం కన్నా నువ్వు లోక సంబంధమైన విషయాల కొరకే దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థిస్తున్నావు అని. పొద్దున్న లేచి ప్రార్థన చేసినప్పుడు మీరు ఏం ప్రార్థిస్తారు, ఏం అడుగుతారు ఎక్కువగా? దేవాని ఆత్మతో నింపు, నిన్ను లోతుగా తెలుసుకోవాలి, నన్ను ఆశీర్వదించు. అబ్రహాంతో దేవుడు అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదానికి కారణంగా చేస్తా అన్నాడు. ఆశీర్వాదానికి మూలమే నువ్వు అయిపోతావు అబ్రహాం అన్నాడు. అంటే ఏం తెలుసా, నువ్వు దీవించినోడు దీవించబడతాడు, నువ్వు శపించినోడు శపించబడతారు. నిన్నే ఒక ఆశీర్వాదంగా పెడతా. నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ అందరు బ్లెస్ అవుతారు. నువ్వు ఎవరి కొరకు మేలు మాట్లాడతావో వాళ్ళు దీవించబడతారు, ఎవరిని హానిపరుస్తారో వాళ్ళు శపించబడతారు అనే ఒక అధికారాన్ని దేవుడిచ్చాడు. ఈ అధికారం ప్రతి క్రైస్తవుడు పొందుకోవాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన అధికారం. కొత్త నిబంధనలో యేసుప్రభువు వారు అన్నారు, నీతిని రాజ్యాన్ని వెతుకు, అన్నీ నిన్ను వెంబడిస్తాయన్నారు. మరి మరొక్క నేల మనం వాక్యంలో చూసే ముందు కొన్ని మాటలు. ఇక్కడ చాలా మంది అండి ఓవర్లోడ్ చేసుకుంటారు. వాక్యం ఫలించకుండా ఉండాలంటే, వాక్యం ఫలించకుండా ఎందుకు ఉంటుందంటే ఓవర్లోడ్ చేసుకుంటారు. జాబు, బిజినెస్, పనులు, పని ఒత్తిడి. నాకు టైం లేదండి, ఉపవాస ప్రార్థనకి రండి అంటే నాకు టైం లేదండి, నా జాబ్లో టైం లేదండి. చర్చి ఆదివారం కూర్చోండి అంటే చర్చిలో నాకు మధ్యాహ్నం, ఆదివారం చర్చి అయిపోయాక నేను ఆఫీస్కి వెళ్ళాలండి, నాకు పని ఉందండి, నేను దేవుని పనిలో పార్టిసిపేట్ చేయలేను. ఇలాగా చాలామంది వాళ్ళ లైఫ్ని ఓవర్లోడ్ చేసుకొని ఎక్కువగా సంపాదించాలి, ఎక్కువగా పని చేయాలి, నేను ఏదో చేయాలి అని ఆ ఆరాటంతో పని అని ప్రార్థన చేయకుండా ప్రతి రోజు ఆదివారాన్ని చర్చిలో సరిగా స్పెండ్ చేయాల్సిన 2-3 గంటలు కూర్చోకుండా 1 గంట వాక్యం వినేసి వెళ్ళిపోయి, పాటలు అక్కర్లా, ప్రార్థన అక్కర్లా, వాక్యం మెయిన్ మెసేజ్ వింటే చాలు, మెసేజ్కి వినేసి వెళ్ళిపోయి గబగబా వెళ్ళిపోయి ప్రార్థన జీవితం లేకుండా, బైబిల్ డైలీ చదవకుండా, దేవుడితో ఒక క్వాలిటీ టైం అంటే తగిన సమయం గడపకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఏదో నేను బిలీవర్ని, నేను ప్రతి నెల హోలీ కమ్యూనియన్ తీసుకుంటున్నాను, నేను సండే చర్చ్కి వెళ్తున్నాను, నేను తైతే వేస్తున్నాను, ఈ ట్రెడిషన్లో, ఈ వే ఆఫ్ లివింగ్లో ఉన్నప్పుడు మీ చుట్టూ ముళ్ళ పొదలు పెరుగుతున్నాయని మీకు అర్థం కాదు. మీలో ఉన్న మీకు వాక్యం మీరు ఫలించలేకపోతున్నారు, వాక్యంలో ఉన్న ఆ లోతైన జ్ఞానం తెలుసుకోలేకపోతున్నారు, దేవుని మనస్సుని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి స్వభావం కలిగిన వారు అయితే దయచేసి ప్రార్థన చేయండి. అయ్యా, నా బిజీ లైఫ్ నుంచి నాకు కొంచెం రెస్ట్ ఇవ్వు. యేసుప్రభు వారు కూడా తన శిష్యులంట ఏకాంతంగా విశ్రమించాలి, కాసేపు రెస్ట్ తీసుకోవాలి, వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడాలి, భుజించాలి అని వాళ్ళని ఆ స్థలం నుంచి వేరుగా తీసుకెళ్ళేవారంట. ఎక్కడైతే జన సమూహం, మల్టిట్యూడ్స్, క్రౌడ్స్ వస్తాయో ఆ మీటింగ్ అయిపోయాక, సువార్త అయిపోయాక వాళ్ళందరినీ వేరుగా తీసుకెళ్ళి కూర్చోపెట్టి వాళ్ళకి ఆయన బోధించేవాడంట. ఆ ఉపమానాలు ఏంటి, దాని అర్థం ఏంటి, ఈ విత్తువాని ఉపమానం కూడా వాళ్ళకి అర్థం కాలే శిష్యులకి. ఏంటి ప్రభువా, ఈ 4 రకాల హృదయాల గురించి చెప్తున్నావు, త్రోవ పక్కన హృదయం అంటున్నావు, రాతి నేలలో పడ్డ వాక్యం విత్తనం అంటున్నావు, ముళ్ళ పొదలు అంటున్నావు, ఏంటి అన్నప్పుడు ఆయన అన్నాడు, అన్యులు, తెలియని వారు రాజ్యం సంబంధమైన విషయాలకి ఉపమానాలతోనే చెప్పాలి, కానీ మీకైతే స్పష్టంగా లోతుగా అర్థమవుద్ది అని ఈ ఉపమానాన్ని శిష్యులకు ఆయన చెప్తున్నాడు, వివరిస్తున్నాడు.
వివరిస్తూ అంటున్నాడు, వాళ్ళ హృదయాల్లో మెటీరియలిజం పెరిగిపోతుంది. ఈరోజు ఎంతమంది మెటీరియలిజంతో నిండిపోయి ఉన్నారు? మెటీరియలిజం అంటే ఏంటి తెలుసా? ఇంట్లో నాకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లేకుండా, లేకపోతే నాకు ఈ కంఫర్ట్ లేకుండా నేను చెయ్యలేను, నేను బతకలేను అంటారు. చాలామంది మెటీరియలిజంతో నిండిపోతున్నారు. మెటీరియలిజం అంటే ఫోన్ కావాలి, ఐఫోనే కావాలనుకోవడం తప్పు కదా. సామ్సంగ్ గెలాక్సీ నాకు పెద్ద టాప్ మోడల్ కావాలంటే తప్పు కదా. అలాగే బట్టలు కావాలి, నాకు బ్రాండెడ్ దుస్తులే కావాలి అనుకోవడం మెటీరియలిజం. షూస్ కావాలి, నాకు బ్రాండెడ్ 30,000, 20,000, 10,000 షూలు కొంటేనే నేను కొన్నట్టు అంటారు. కాదు, 1000 రూపాయల్లో కూడా షూ కొనుక్కోవచ్చు, 5,000లో కూడా కొనుక్కోవచ్చు, 20-30,000 పెట్టి కొనాలి అని లేదు. ఇలా ప్రతిదీ మెటీరియలిజం, బ్రాండెడ్ ఇది కొనాలి అనుకుంటూ చాలా ఎక్స్పెన్సివ్ ఖర్చులు పెట్టి బిల్స్ కట్టలేక మంత్ ఎండింగ్లో అప్పులు పాలైపోయి, అమ్మో ఎలా బతకాలి, ఎలా జీవించాలి అని ఆ మెటీరియలిజంతో దేవుడి దగ్గరకు వచ్చి, జీసస్ హెల్ప్ మీ, ఈ క్లియర్ చేసుకోవాలి, వీళ్ళు సహాయం చేయి అని ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు, బాగానే ఉంటుంది. కానీ దేవుడు అంత ఖర్చు పెట్టమని చెప్పాడా? నీకు అంత లగ్జరీ చేయమని చెప్పాడా? విశ్వాసులకైనా సేవకులకైనా. ఈరోజు చాలామంది మెటీరియలిజంతో నిండిపోయి ఓవర్ ఎక్స్పెన్స్ చేస్తున్నారు. పాస్టర్లు చేస్తున్నారు, విశ్వాసులు చేస్తున్నారు. ఓవర్ ఎక్స్పెన్స్, ఉన్నదానికన్నా ఎక్కువగా నువ్వు ఖర్చు పెడుతున్నావా? అయితే నువ్వు ముళ్ళ పొదల్లో పడ్డ హృదయం నీది. 1000 రూపాయల్లో నువ్వు హోటల్కి వెళ్తే 1000-2000 తినొచ్చు. నువ్వు 20,000, 10,000, 30,000 పెట్టి తినడం అనేది ఓవర్ ఎక్స్పెన్స్. ఇలా లెక్క పెట్టుకుంటే చాలా విషయాలు ఉంటాయండి. ఫ్లైట్ టికెట్ నుంచి, ఓకేనా, ట్రైన్ టికెట్ నుంచి, వస్త్రాల నుంచి, వాడే కార్లు, వస్తువులు, ఇల్లులు, ఇలా అన్నీ చూసుకున్నా ఓవర్గా ఎక్స్పెన్స్ చేస్తున్నావా? అయితే అది ముళ్ళ పొదలో పడ్డ హృదయం వంటిది. అంటే ఆహారం ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, వస్త్రాలు ఉండాలి, అది ఎంతవరకు అంతవరకే. ఓవర్గా ఏది చేసినా, పనైనా, సంపాదనైనా లేదా ఖర్చైనా, అక్కడ దేవుని వాక్యం ఫలించదు. అక్కడ తెలియకుండానే సాతాను మిమ్మల్ని చుట్టుముట్టేసి ప్రాస్పారిటీలో ఉండాలి, అది నా హక్కు అనుకుంటారు. ప్రాస్పారిటీ కావాలి, కానీ ఓవర్గా ఏది చేసినా అది దేవుని వాక్యంలోంచి మనం బయటికి వెళ్ళిపోయేలా చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ఆర్థిక ఆశీర్వాదాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి సూచన కాదు. ఆర్థిక ఆశీర్వాదాలు అనేది నీతిని, రాజ్యాన్ని వెతికితే అవి మీ వెనకాల వచ్చేవి, అవి 10%. మెటీరియలిజం అనేది, మెటీరియల్ బ్లెస్సింగ్స్ అనేవి 10%. 90% ఇస్ వాట్ యు హ్యావ్ ద సోల్. నీ ఆత్మ, నీ అభిషేకం, నీ పిలుపు, నువ్వు చేసే పరిచర్య, నువ్వు చేసే మాటలు, అది 90%. ఆ 10% మెటీరియలిజం. 10% చూసుకొని ఇదే నా స్పిరిచువల్ లైఫ్, చూడు నేను ఎంత గొప్పగా దీవించబడ్డాను, చూడు నేను ఎంత మంచి బట్టలు, మంచి ఇంట్లో, మంచి కారులో, మంచి దాంట్లో ఉంటున్నాను, ఇదే నా ఆధ్యాత్మిక జీవితాన్ని డిఫైన్ చేస్తుంది అనేది అబద్ధం అండి. అలా అయితే మరి అందరూ అట్లా ఉండాలి కదా, అందరు సేవకులు కాదు. దేవుడు ఒక్కొక్క ప్రత్యేక పిలుస్తాడు. కానీ మెటీరియలిజం డస్ నాట్ డిఫైన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, యువర్ సర్వీస్, యువర్ మినిస్ట్రీ. మెటీరియలిజం అనేది కావాలి, నువ్వు దాన్ని ఎంత బాగా యూస్ చేస్తున్నావో అది ఇంపార్టెంట్. మరి ఈ స్టేజ్లో ఉంటే మీరు ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను 4వ స్టేజ్లో తీసుకెళ్ళు అని. ఇంకా చివరిగా 4వ మాట అంటే ఇదే చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అనెను. మంచి నేలలో పడ్డ విత్తనం ఎలా ఉంటుందంటే వాక్యాన్ని విని గ్రహిస్తారు. అట్టివారు సఫలులై 30 60 100 ఫలిస్తారంట. సో మంచి నేల ఎలా ఉంటుందంటే వాక్యాన్ని మంచి హృదయం కలిగి, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. హల్లెలూయా. వాక్యాన్ని వింటారు, గ్రహిస్తారు, ఓపికగా ఫలిస్తారు కదా. మందిరానికి ఈ సంవత్సరం మనం వాక్యం విన్నావు, ప్రార్థన చేసావు, చర్చికి వెళ్ళావు. ఇంకా నెక్స్ట్ ఇయర్ నాకు అన్నీ వచ్చేయాలి, నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, పెళ్ళి అయిపోవాలి, అది అయిపోవాలి, వగేరా వగేరా ఎక్స్ట్రా అన్నీ జరిగిపోవాలి, ఇంకా నేను నమ్మాను కాబట్టి అనేది, అది కంగారు పడ్డం. ఓపికతో ఫలించారు, మంచి మనస్సు కలిగి
ఓపిగ్గా ఫలిస్తారంట. మంచి మనసు కలిగి ఓపిగ్గా ఫలిస్తారు. ఒక చెట్టు గంధపు చెట్టు చూసారా మీరు? ఆ గంధపు చెట్టు వేసిన విత్తనం వేసాక ఓ 10 సంవత్సరాలు పడుతుంది ఒక పెద్ద కొమ్మ అవ్వాలంటే. ఒక ముద్దుల హైట్ కావాలంటే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. దాని వయసు ఎంత పెరుగుతూ ఉంటుందో అంత విలువ పెరుగుతూ ఉంటుంది. ఒక నిజమైన క్రైస్తవుడు, ఒక మంచి హృదయం కలిగిన వ్యక్తి, మంచి నేలలో పడిన విత్తనం ఎలా ఉంటుందంటే అది ఓపిగ్గా మంచి మనస్సు కలిగి ఫలిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా వాళ్ళు భక్తి జీవితంలో వెనక్కి వెళ్ళిపోరు. ఏది చేసినా మంచే. యోబు వలె దేవుడు ఏది చేసినా నాకు అన్యాయం చేయడు, నన్ను ఆయన కాపాడువాడు, నన్ను దీవించేవాడు, నన్ను ఆయన విడిచిపెట్టడు అని ఓర్పుగా ఫలిస్తారంటే. ఓర్పుగా ఫలిస్తారు. కొంతమంది తొందరపడిపోతారు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇంకా నేను వదిలేస్తాను, నేను ఈ సేవ చేయను, నేను ఉద్యోగంకి వెళ్ళిపోతాను. లేకపోతే కొంతమంది వెక్స్ అయిపోతారు, నన్ను అందరూ అవమానిస్తున్నారు, నేను నీతిగా ఉన్నా సరే నన్ను మోసంగా అంటున్నారని నీతిని విడిచిపెట్టి అవినీతిలో వెళ్ళిపోతారు. నేను న్యాయంగా ఉన్నాను కాబట్టి నన్ను అందరూ అంటున్నారు కాబట్టి నేను అవినీతిగా ఉంటా, అబద్ధాలు ఆడతా, మోసాలు చేస్తా అని కొంతమంది తెలిసి మనుషులు బట్టి, బంధువులు బట్టి, ఆ అట్మాస్ఫియర్ బట్టి, ఆ లొకేషన్ బట్టి వాళ్ళ మంచి నడవడిక, భక్తిని, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టి తప్పైన సావాసంలోకి వెళ్ళిపోయి దేవునికి దూరం అయిపోతారు. మీరు అలా ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఓర్పుగా విశ్వాసంతో నీకు ఇచ్చిన పిలుపుని విడిచిపెట్టక నమ్మకంగా నిలబడినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. మరి ముగిస్తున్నాను. ఈ నాలుగు విషయాలు మీకు చెప్పాను. మీరు ఏ హృదయం కలిగిన వారు? మీరు మార్గం పొడుగున పడ్డ విత్తనమా, రాతి నేల వంటి హృదయమా, లేకపోతే ముళ్ళ పొదలో పడ్డ హృదయమా, లేదా మంచి నేలలో పడ్డ హృదయమా? ఈ 4 హృదయాలండి ప్రతి ఒక్క క్రైస్తవుల్లో ఉంటాయి కదా, ప్రతి ఒక్కరిలో ఉంటాయి. నేను మిమ్మల్ని తీర్పు తీర్చడానికి మాట చెప్పట్లేదు. 4 మనస్వభావాలు మనలో ఉంటాయి. అంటే మన ఆధ్యాత్మిక జీవితం జర్నీలో దేవుణ్ణి నమ్మాక ప్రారంభించిన తర్వాత మనలో ఏదో ఒక ఫేస్లో మనం ఉంటాం ఖచ్చితంగా. మొదటి స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజా, ఫోర్త్ స్టేజా, ఏదో ఒక స్టేజ్లో ఉంటారు. ఏ స్టేజ్లో ఉన్నారో మీరు గుర్తించి, దేవా నా హృదయంలో నీ వాక్యం ఫలించని ప్రాంతం ఇది. బహుశా నేను డబ్బు కోసమో లేకపోతే పని అని ప్రార్థన చేయట్లేదేమో, ఎవరో మీద ఆయాస పెట్టుకొని ఆ పాస్టర్ సరిగా లేడు, ఈ పాస్టర్ సరిగా లేరు, అందరూ మోసం చేస్తున్నారని దేవునికి ఆయాసం పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నాస్తికులు అయిపోయారు కొంతమంది విశ్వాసాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయారు. లేకపోతే కొంతమంది ఏదో భక్తి ఉన్నామంటే ఆన్ ఆఫ్ అవుతూ ఉంటారు కదా, మధ్య మధ్యలో పాస్ అయిపోతూ ఉంటారు. కుదురుల భక్తి మళ్ళీ ఆగిపోతారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ ఆగిపోతారు. కొంతమంది చర్చికి ఇట్లాగే కొన్ని రోజులు వెళ్తారు, మళ్ళీ మానేస్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ మానేస్తారు. మళ్ళీ చర్చికి వెళ్తారు, వాళ్ళు సరిగా లేరు, వీళ్ళు సరిగా లేరు, పాస్టర్ సరిగా లేరు అని మళ్ళీ మానేస్తారు. ఇలాగా ఆన్ ఆఫ్ భక్తి ఉండే వాళ్ళు ఉంటారు. మీరు ఎలా స్టేజ్లో ఉన్నారు? మీరు మంచి నేలలో పడ్డ విత్తనం అండి. చర్చికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు వెళ్ళున్నారు అవన్నీ నాకు అనవసరం. నేను ఫలించాలి, నేను ఓర్పుతో ఫలిస్తా, నేను బలపడతా, నేను దీవించబడతా, నేను పాస్టర్ గారు చెప్పే మాటలు వింటాను, నేను దేవుని పరిషత్లో నమ్మకంగా నేను నా వంతు దేవుని రాజ్య నిర్మాణం కొరకు నేను సహకరిస్తా, నేను ప్రార్థిస్తా, నేను మంచి మనస్సాక్షి కలిగి నేను ఉంటాను. ఎవరు ఎలా ఉన్నా సరే, నా ఇంటి వారు ఎలా ఉన్నా దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకుతా, దేవుని వెంబడిస్తాను అని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటారో అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ సందేశాలు షేర్ చేసి దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా ఈ గొప్ప కార్యంలో ఆర్థికంగా సహకరించి ఈ నార్త్ ఇండియా మినిస్ట్రీలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మను సమస్త విషయములలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.